అందరికీ నమస్తే ఫ్రెండ్స్. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, వంశీ మాస్టర్ గారికి, ప్రవీణ మేడం గారికి నా ఆత్మ ప్రణామాలు. ఆశ్రమ సదస్యులు, బుక్ రచయిత అయిన టార్కం శరడారియన్ గారికి నా ఆత్మ ప్రణామాలు. ఈ జ్ఞానాన్ని వినడానికి వచ్చిన మీ అందరికీ కూడా నా కృతజ్ఞతలు ఫ్రెండ్స్. మనం చాప్టర్ కంటిన్యూషన్ చేసుకోబోతున్నామండి. చాప్టర్ పేరు ఒకసారి చెప్పు. సమూహాల ప్రణాళిక. సమూహాల ప్రణాళిక చాప్టర్ పేరండి. పేజ్ నెంబర్ వచ్చేసి 12 అండి. ఈ చిన్న విషయాల అవగాహనలో కూడా మనం ఎంత వెనకబడి ఉన్నామో చూపడానికి నేను ఇది చెప్తున్నాను. అంత తేలిక కాకపోయినా మీరు ఐక్యతను సృష్టించడానికి కృషి చేస్తారు. ఏది ఏ విధంగా జరిగినా బోధన కోసం మీరందరూ కలిసి నిలబడి పరస్పరం రక్షించుకుంటారు. బోధన కోసం మీరందరూ కలిసి నిలబడి పరస్పరం రక్షించుకుంటారు. అంటే సమూహంగా ఉన్న వాళ్ళు చక్కగా ఒకరికొకరు పరస్పరం రక్షించుకుంటూ ముందుకు వెళ్ళాలి. మరి బోధన అనేది వదిలేకూడదు కదా, ఆ సహకారం అనేది ఉండాలి అంటున్నారు. సహకారం లేకపోతే మళ్ళా విడిపోతాం, వెనకబడిపోతాం. ఐక్యత ఐక్య కోల్పోతాం. ఐక్యతను ఆరంభిస్తారు. పరస్పరం రక్షించుకుంటారు. ఐక్యతను ఆరంభిస్తారు. హుందాగా, పవిత్రంగా, చిత్తశుద్ధితో కూడిన ఐక్యత గురించి చెబుతున్నారు. అడ్డంకులను తొలగించే ప్రయత్నంలో ఎవరిని నొప్పించకుండా ఉండగలగడం ముఖ్యం. అప్పుడు ఐక్యత తనంతట తానే వెల్లడవుతుంది. ఎవరిని నొప్పించకుండా ఉండడం. ఎప్పుడైతే ఎవరిని బాధ పెట్టకూడదు, ఇబ్బంది పెట్టకూడదు అనే భావంతో ఎప్పుడైతే మనం ముందుకు వెళ్తూ ఉంటామో అది తొందరగా సాధించుకోగలుగుతాం, ఇంకా ముందుకు వెళ్ళగలుగుతాం ఐక్యత విషయంలో. మనం ఎంతో పవిత్రమై విషయాల గురించి మన పెరటి తోట భవిష్యత్తులో పూలు, పండ్లు, పక్షుల జలపాతాలతో నిండి ఉండటం గురించి మాట్లాడుకుంటున్నాం. మరొకసారి చదువుతానక. అప్పుడు ఐక్యత తనంతట తానే వెల్లడవుతుంది. మనం ఎంతో పవిత్రమై విషయాల గురించి మన పెరటి తోట భవిష్యత్తులో పూలు, పండ్లు, పక్షుల జలపాతాలతో నిండి ఉండడం గురించి మాట్లాడుకుంటున్నాం. ప్రకృతి పనిచేసే నియమాన్ని అర్థం చేసుకొని దానిని అనుసరించినప్పుడు ఇది సాధ్యపడుతుంది. ప్రకృతి పనిచేసే విధానాన్ని తెలుసుకొని దాన్ని అనుసరించాల. అంటే విశ్వ నియమాలు తెలుసుకొని దానికి తగ్గట్టుగా మనం అనుసరించి వెళ్తే తొందరగా ఐక్యతలోకి వెళ్తాము. అందుకని ఆ విశ్వ నియమాలు పాటించండి అని చెప్తున్నారు ఆయన. ఈ ఐక్యతా నియమం రాజకీయ కోణానికి కూడా వర్తిస్తుంది. మనం కొంచెం జాగ్రత్త వహిస్తే చీలికలు, వేర్పాటు పోయి పరిస్థితులు మెరుగుపడి మన చైతన్యం ఐక్యతా క్షేత్రంలో ఉండగలదు. ఏంటమ్మా మళ్ళీ చదువులేను. ఈ ఐక్యతా నియమం రాజకీయ కోణానికి కూడా వర్తిస్తుంది. మనం కొంచెం జాగ్రత్త వహిస్తే చీలికలు, వేర్పాటు పోయి పరిస్థితులు మెరుగుపడి మన చైతన్యం ఐక్యతా క్షేత్రంలో ఉండగలదు. జాగ్రత్తగా వ్యవహరిస్తే అంటే అవేర్నెస్ తో, ఎరుకతో, గమనికతో మనం వ్యవహరిస్తే ఆ ఐక్యతలో చీలికలు లేకుండా చక్కగా ముందుకెళ్ళగలుగుతాం. నేనిచ్చే కొన్ని ముఖ్యమైన సూచనలు సమూహ ఐక్యతకు పునాది వంటివి. అంటే ఆయన చెప్తున్న సూచనలు మనం పాటిస్తే చక్కగా మనం ఐక్యతలోకి వెళ్ళిపోగలుగుతాం. ఆ సూచనలు ఏందో విందాం. కాలాతీత వివేక ధ్యానంలోని మౌలిక అంశాలలో ఆరంభించమని సూచిస్తున్నాను. కాలాతీత వివేక ధ్యానంలోని మౌలిక అంశాలతో ఆరంభించమని సూచిస్తున్నాను. దృఢమైన సమూహాన్ని సృష్టించాలంటే మీరు 5 లక్షణాలు పెంపొందించుకోవాలి. అవి ఏంటివంటే, మొదటిది పరస్పర చైతన్యాన్ని బలోపేతం చేసుకోండి. అంటే ఒకరిదే కాదు, పరస్పరం అందరము ఒకరు సహకరించుకుంటూ ఆ చైతన్యాన్ని బలోపేతం చేసుకోవాలి. అంటే ఎక్కడ వీక్గా ఉండకూడదు,
ఆ ఐక్యతలో ఉన్నప్పుడు ఒకరికొకరు సహకరించుకుంటూ స్నేహంతో ఉంటూ ప్రేమతత్వంతో ఉంటూ ఇలా ఉన్నప్పుడు ఆ ఐక్యత ఉంటుంది. ఆ ఐక్యతలో ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, ఒక స్ట్రాంగ్ గా ఉంటుంది కదా. అలా ఉండేటట్లుగా చూసుకోండి. అంటే దాన్ని వీక్ అయిపోయేటట్లు చేసుకోవద్దు అంటున్నారు. ఉత్సాహం, సౌందర్యం, అనుభూతి, సాహసం, ఆకాంక్షలను సృష్టించండి. ఎంత బాగుందో చూడండి. ఉత్సాహం, ఎప్పుడు ఉత్సాహంగా ఉండాలా. ఎందుకు ఉత్సాహం? మనందరం ఒకటే కదా, ఐక్యతలో ఉన్నాం కదా. ఆ ఉత్సాహం, సౌందర్యం. సౌందర్యం, సౌందర్యం అంటే ఏంటి? బాహ్య సౌందర్యం కాదు, దివ్యత్వం. ఆ దివ్యత్వ లక్షణాలు కలిగి ఉండడం. ఉమ్. ఆ సౌందర్యం. అనుభూతి, ఆ, అనుభూతి, అనుభూతి, అనుభూతి. ఉమ్. అనుభూతి. సాహసం. ప్రతి విషయాన్ని అనుభూతి పొందగలగాలి. అంటే సృష్టిలో ఇది ఇది ఉండాలి, ఇది ఉండకూడదు, ఇది తప్పు, ఇది ఒప్పు అని ఏం లేదు. ప్రతి విషయాన్ని అనుభూతి పొందగలగాలి. అనుభూతి, సాహసం. సాహసం. సాహసమే కదా. మరి ఐక్యతలోకి వెళ్ళే కొద్దీ ఏ, చాలా చాలా పరీక్షలు జరుగుతూ ఉంటాయి. జరుగుతూ ఉన్నా కానీ ఆ పరీక్షలకి ఎగ్జామ్ రాస్తూ మళ్ళీ ముందుకు వెళ్తూనే ఉండాలి. అది చాలా పెద్ద సాహసం. ఆ పరీక్షలు ఒక్కొక్కసారి రాయలేనేమో అనుకోకూడదు. నేను ఎలాగైనా రాసి ముందుకు వెళ్ళాలి, నేను ఆ ఐక్యతలోకి వెళ్ళగలగాలి అని గట్టిగా మనం నిర్ణయించుకోవాలి. ఆకాంక్షలను సృష్టించండి. ఆకాంక్ష. ఆకాంక్ష లేని అసలు ఐక్యతలోకి పోము. మెయిన్ ఆకాంక్ష కూడా ఉండాలి. నేను ఎలాగైనా ఐక్యతలోకి వెళ్ళాలి అంటే ఇవన్నీ సాధించుకోవాలి అనే ఆకాంక్ష ఉండాలి. విషయాలను మరింత పవిత్రతతో చేస్తూ పరస్పర చైతన్యాన్ని వృద్ధి చేసుకోండి. పవిత్రతతో చేస్తూ, ఇంత ఉమ్. పవిత్రంగా అంటే ఒకరిని ఒకరం గౌరవించుకుంటూ చక్కగా ముందుకు వెళ్తూ ఉండగలగాలి. ఆ పవిత్రత అనేది లేనప్పుడు మళ్ళీ మారిపోతుంది. కాలం వేగంగా గడిచిపోతోంది. పుస్తకాలను, బోధనలను రక్షించడం కాదు, వాటిని అవగాహన చేసుకొని అమలుపరచండి. ఇప్పుడు పుస్తకాలు చదువుతున్నాను, క్లాస్ చదువుతున్నాను, మీరు వింటున్నారు, పుస్తకాలు చదువుతున్నారు. ఇవన్నీ చదివితే అయిపోలా. అవగాహన. అవగా- పొద్దున మనం అనుకున్నాం కదా, గమనించండి గమనించండి అని. ఆ గమనిక చేయాలి అంటే ఏం చేయాలి? ప్రాక్టికల్ చేయాలి. ఎప్పుడైతే ప్రాక్టికల్ గా మనము ప్రతి దాన్ని గమనిస్తామో మనకి అవగాహన వస్తుంది. లేకపోతే అవగాహన రాదు. పుస్తకాలు చదవటం ద్వారా, వినడం ద్వారా అవగాహన రాదు. ప్రాక్టికల్ గా మనము దాన్ని అనుభవించినప్పుడే మనకి అవగాహన వస్తుంది. ప్రతి అనుభవాన్ని అనుభూతి పొందండి అంటున్నారు. ఇప్పుడు మనం ఒక అనుభవం పొందాం, ఎవరో వచ్చి ఇది అనుభవం కాదు అన్నప్పుడు మనం వదిలేయకూడదు దాన్ని. ఎందుకని? అది మన స్వానుభవం. మన స్వానుభవం మీద మనకే నమ్మకం లేకపోతే పక్కన వాళ్ళకి ఏం చెప్తాము? పక్కన వాళ్ళని ఆ అనుభవాన్ని మనం ఎలా అంగీకరించగలుగుతాం? మనము మన అనుభవాన్ని, మన స్వానుభవాన్ని మీద నమ్మకం ఉండాలి. ఓకే. ఎవరిని ఎప్పుడు చిన్నబుచ్చవద్దు. ఎవరైనా ఉమ్. విచార ఎవరైనా విచారానికో నిరాశకో గురైనప్పుడు దిగులు పడకు, మేమంతా నీతో ఉన్నాము, నిన్ను ప్రేమిస్తున్నాము అని చెబుదాము అంటున్నారు. అది. ఎవరైనా నిరాశతో ఉంటే మీకెందుకు, మేము ఉన్నాం కదా తోడు, యు డోంట్ వర్రీ అని మనం ఎప్పుడైతే డోంట్ వర్రీ అని చెప్తూ ఉంటామో, నిజంగా ఇట్లాంటి సమస్యలు ఉన్న వాళ్ళు ఎంతో మంది వచ్చారు, మేము వాళ్ళకి చెప్పాము, వాళ్ళన్నీ మార్చుకున్నారు, ఈ రోజు భలే హ్యాపీగా ఉన్నారు, మీరు కూడా హ్యాపీగా ఉంటారు, మీకెందుకు, మేము ఉన్నాం తోడు అన్న ఒక్క మాట ఎంత ఆనందాన్ని ఇస్తుందో తెలుసా. అలాగా ఒకరికొకరు సహకరించుకుంటూ ఉండాలి. అది సమూహంలోన, పరిసరాల్లోనూ నూతన ఉత్తేజాన్ని ఇస్తుంది. మన ఉమ్. వేర్పాటు, ఒంటరి భావాలను, ఆధిపత్యాన్ని వదిలి పరస్పరం శ్రద్ధ చూపాలి. ఉమ్. మనం ఇతరుల కంటే గొప్ప వాళ్ళం కాదు, అందరం సాధారణమైన వాళ్ళమే. అది. గొప్ప వాళ్ళమేమి కాదు, అందరం సాధారణమైన వాళ్ళమే, అందరం ఒకటే. అధినేతలు వ్యక్తుల కోసం చూడరు, వారు సమూహాన్ని, సామూహిక చైతన్యపు పెంపుదలను చూస్తారు. ఎక్కువ తక్కువలు ఉంటే పరస్పరం బలోపేతం చేసే సూచనలు ఇస్తారు. ఉమ్. రెండవ పాయింట్,
ప్రతి ఒక్కరి కృషిని ప్రోత్సహించడం ముఖ్యం. ఎవరిని వెక్కిరించకూడదు, ఎవరి పట్ల ఈర్ష్య పడకూడదు. అంటే ప్రతి ఒక్కరిని ఎంకరేజ్ చేస్తూ ఉండాల. నిజంగా ఇప్పుడు మాధవి ఉంది, ఇలాగా ఈ క్లాస్ చెప్పాలి అనే కోరిక ఉంది. లావణ్య, వీళ్ళందరూ చెప్పాలి అని, చదవాలి అనే కోరిక ఉంది. దాన్ని ఎంకరేజ్ చేస్తూ ముందుకు తీసుకెళ్ళాలి. మరి శారద ఉంది, తను ఆ వర్క్ చెయ్యాలి అని చెప్పి ఈ గ్రూప్ లో యూట్యూబ్ వర్క్ చేస్తుంది. ఇలాగా ఒక్కొక్కరు ఒక్కొక్క వర్క్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. ఆ ఇంట్రెస్ట్ ని మనం ఎంకరేజ్ చేస్తూ ముందుకు తీసుకెళ్ళాలి. అలాగే నాకు క్లాసు, మేము వాళ్ళు చదువుతూ ఉంటే నాకు ఎక్స్ప్లెయిన్ చేయడం అంటే చాలా ఇష్టం. మరి వాళ్ళు చదువుతూ నాకు అవకాశం ఇస్తున్నారా లేదా? అలా ఒకరికొకరం సహకరించుకుంటూ ఎంకరేజ్ చేసుకుంటూ మనం అందరం ముందుకెళ్ళాలి. మరి మేమందరం చెప్తున్నాము, మీరు చక్కగా వింటున్నారు కదా, మీరు వినబట్టే కదా మేము చెప్తున్నాము. మీరు లేనిది మేము కూడా చెప్పగలమా, చదవగలమా? ఏమీ చేయలేము కదా. అలా అందరం ఒకరికొకరం సహకరించుకుంటూ ముందుకు వెళ్తున్నాం కాబట్టి గ్రూప్ రన్ అవుతుంది. సామూహిక కార్యకలాపాలలో చిత్తశుద్ధితో పాలు పంచుకునే వారికి తోడ్పడి అభినందించాలి. అప్రిసియేషన్ ఉండాల. అప్రిసియేషన్ ఉంటే బాగుంటుంది అనమాట. చిన్న విషయంలో కూడా పరస్పరం ప్రోత్సహించుకోవాలి. ఈ విధంగా క్రమక్రమంగా సామూహిక చైతన్యం సృష్టించబడుతుంది. అది మనమందరము ఈ గ్రూప్ లో అందరం కలుస్తున్నాం టైంకి, ఇలాగందరం కలవగలుగుతున్నాము, చేయగలుగుతున్నాము అంటే మరి మామూలు విషయం కాదు కదా. ఈ మనం అందరం క్రింది ఒక సామూహిక చైతన్యంగా ఉన్నాం కాబట్టి కలవగలుగుతున్నాం. ఈ క్రింది విషయాలపై ధ్యానించండి. అవి ఏ విషయాలు అంటే, నేను ఈ వ్యక్తిని లేదా ఆ వ్యక్తిని ఏ విధంగా ప్రోత్సహించగలను అని ఆలోచించి వారి దగ్గరకు వెళ్ళండి. నేను ఈ వ్యక్తిని లేదా ఆ వ్యక్తిని ఏ విధంగా ప్రోత్సహించగలను అని ఆలోచించి వారి దగ్గరకు వెళ్ళండి. మీరు చక్కగా చేస్తున్నారని అభినందించండి. అంతేకాని మీరు మీ గురించి ఏమనుకుంటున్నారు, దానిని ఎవరైనా చెయ్యగలరు అని అనకండి. మనం ఈ విధమైన ధోరణి మార్చుకోవాలి. విమర్శించకుండా ఉండటానికి ప్రయత్నించాలి. మళ్ళీ చదువు పాయింట్. నేను ఈ వ్యక్తిని లేదా ఆ వ్యక్తిని ఏ విధంగా ప్రోత్సహించగలను అని ఆలోచించి వారి దగ్గరికి వెళ్ళండి. మీరు చక్కగా చేస్తున్నారని అభినందించండి. వాళ్ళు అంతేకాని చేసుకునే చిన్న పనినైనా సరే అభినందించాల. అంతేకాని మీరు మీ గురించి ఏమనుకుంటున్నారు, దానిని ఎవరైనా చేయగలరు అని అనకండి. అంటే మీరే కాదు, ఎవడేం చేయగలరు ఈ పని ఉమ్. అని అంటే అప్పుడు చిన్న వాళ్ళకి బుచ్చుకు చిన్నబుచ్చుకుంటారు, ఎంకరేజ్మెంట్ అనేది ఉండదు. మనం ఈ విధమైన ధోరణి మార్చుకోవాలి. విమర్శించకుండా ఉండటానికి ప్రయత్నించాలి. మూడవ పాయింట్, ప్రతి ఒక్కరి మనసు ప్రజ్ఞా ప్రకారం ప్రజ్ఞా ప్రకాశం పొందేటట్లు చూడండి. ప్రకాశం పొందేటట్లు చూడండి. అంటే మీరు ప్రతి ఒక్కరిలోనూ ఆ ప్రజ్ఞ, మన మాటలు ఎలా ఉండాలి, వాళ్ళల్లో ఆ ప్రజ్ఞని పెంచే విధంగా ఉండాలి. ఓ మీరు ఇంకా ముందుకెళ్ళొచ్చు, ఇంకా ఇంకా మరి ఎంతో చక్కగా ధ్యానం చేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు, ఇంకా చెయ్యండి, శాకాహారులుగా ఉండండి. ఇవన్నీ చెప్తూ 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 ఉండే కొద్దీ వాళ్ళలో ఆ ప్రజ్ఞ అనేది పెరుగుతుందా లేదా? మీరు చేస్తున్నారు, అద్భుతంగా సేవ చేస్తున్నారు, ఈ సేవ చేస్తే ఇంకా ముందుకెళ్ళండి, అలా చెప్పే కొద్దీ వాళ్ళలో ఆ ప్రజ్ఞ అనేది పెరుగుతుంది. మీరు చదివింది లేక విన్నది మీకు అర్థమైందా, లేక నేను వివరించే ప్రయత్నం చెయ్యనా అని అడగండి. అదే అంటే విధంగా ఇప్పుడు దీన్ని అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం కాబట్టి మనకి ఇంకొంచెం ముందుకు వెళ్తున్నాం కదా. చదివిందైనా విన్నదైనా ఎవరికైనా ఏదైనా డౌట్ వస్తే మనము ముందు సీనియర్స్ దగ్గరికి పోయి అడుగుతాం కదా, అలా అడిగి దాన్ని డౌట్స్ అన్ని క్లియర్ చేసుకుంటాం కదా. అలా అదే విధంగా మీకు అర్థం కానప్పుడు దానిలోని విషయం వివరించమని కూడా అడగండి. సమావేశాలలో ఏదో సృష్టించబడుతుంది. మీ అతిశయం వదిలిపోయి మీరు వినయంగా మారతారు.
అంటే ఇతరులలో ఏదో విలువను గుర్తిస్తారు. బాబా అంటారు ప్రశ్న పరిప్రశ్న. ప్రశ్న అంటే ప్రశ్నించడం గురువుని. పరిప్రశ్న అంటే ప్రశ్న అంటే నాకు అంటే నేను మీ దగ్గర నుంచి తెలుసుకోవాలి అనుకుంటున్నాను అని కాదు. నాకు తెలుసు మరి మీకు తెలుసా అన్నట్లు ఉంటది ప్రశ్న. కానీ పరిప్రశ్న అంటే వినయంతో అడుగుతాం. మనకు తెలియని దాన్ని అర్థమయ్యే విధంగా చెప్పమని గురువుని ప్రశ్నిస్తాం. అది పరిప్రశ్న. ఆ వినయం అనేది ఉన్నప్పుడు ఎటువంటి వాళ్ళైనా సరే గురువులు సమాధానం చక్కగా చెప్తారు. అదే ఆ నాకు తెలుసు మరి నీకేమైనా తెలుసా తెలీదా చెప్పండి అన్న విధానానికి పరిప్రశ్నకి ప్రశ్నకి తేడా ఉంది. ఉం. ప్రతి దానిని వ్యాఖ్యానిస్తూ పోతే ప్రయోజనం ఏమీ ఉండదు. మన గ్రహాన్ని ఈ విధంగానే నాశనం చేశాము. మనం మన గ్రహాన్ని ఈ విధంగానే నాశనం చేశాము. అంటే మన గ్రహము ఇలా అయిపోవడానికి కారణం ఎవరు? మనమే, ఎవరో కాదు. ప్రతిదాన్ని వ్యాఖ్యానిస్తూ పోతే ఉం. ప్రయోజనం ఏమీ ఉండదు. 4వ పాయింట్, చిట్ట చివరిలో పరస్పరం క్షమించుకోండి. మనుషులు ఎప్- క్షమించుకోవడం అనేది చాలా గొప్ప లక్షణం. అలా క్షమించగలుగుతున్నామా లేదా అనేది మనం గమనించుకోవాలి. మనుషులు ఎప్- క్షమించగల ఒక్క నిమిషం. క్షమించగలిగినప్పుడు తిరిగి మళ్ళీ వాళ్ళతో ప్రేమగా మాట్లాడగలం. క్షమించలేనప్పుడు వాళ్ళతో తిరిగి మాట్లాడలేం. అందుకని మనం క్షమించగలుగుతున్నామా లేదా అనేది మనల్ని మనం చెక్ చేసుకోవాలి. మనుషులు ఎప్పుడూ వీళ్ళు ఇలా అన్నారు, వాళ్ళు అలా అన్నారు, నన్ను అలా చూశారు, అప్పుడు నాతో అలా ప్రవర్తించారు అని ఎప్పుడూ గుర్తు తెచ్చుకుంటూ ఉంటే సమూహం ముందుకు సాగదు. క్షమించటం చైతన్యపు ఐక్యతకు దారితీస్తుంది. ఎంత అద్భుతమైన పాయింట్ చూడండి. మనం మామూలుగా అసలు సహజంగా చేసే పని ఏంది? ఖాళీ కూర్చుంటే వాడు అట్లా అన్నాడు, వీడు ఇట్లా అన్నారు అని పదే పదే గుర్తు తెచ్చుకుని లోపల కోపాన్ని, క్రోధాన్ని అన్ని పెంచుతున్నామా లేదా? అంటే వాటిని గుర్తొచ్చినా సరే మళ్ళీ కట్ చేయడం అనేది ఎవరి డ్యూటీ? మన డ్యూటీ. అంటే వాటిని ఎమ్మడే మర్చిపోగలగాలి. సరే ఒకవేళ గుర్తు చేస్తుంది మనస్సు, అయినా కానీ దాన్ని ప్రొలాంగ్ చేయకుండా మనం దానికి కట్ చేసేసే స్థితి మనకు ఉండాల. ఎమ్మడే మనం కట్ చేస్తూ ఉండాల. అలా చేయకపోతే అలాగే గుర్తొచ్చి వాళ్ళ మీద కోపం, క్రోధం, ద్వేషం అన్ని ఫామ్ అయిపోతాయి లోపల. 5వ పాయింట్, ప్రతి ఒక్కరిని మార్గంలోకి తీసుకురావడానికి ప్రతి వారు సేవ, త్యాగాలను అనుసరించాలి. అంతే. మనం నేర్చుకోవడం, సంసిద్ధత, క్రమశిక్షణలు అంతిమంగా ప్రజలకు గొప్ప కాంతిని, సౌందర్యాన్ని అందిస్తాయి. కాంతి తత్వాన్ని పెంచుతుందా లేదా? ఆ స్నేహం ఇవన్నీ నేర్చుకోవటం వల్ల ఏమవుతున్నాయి? దివ్యత్వ లక్షణాలు రావటం వల్ల మనలో కాంతి తత్వం పెరుగుతుందా లేదా? మరి అది పెరగడానికి ఎవరు కారణం? మనమే కదా కారణం. మరి అది పెరిగేటట్లుగా చేసుకోవాలి తప్ప అక్కడికి ఆగిపోయే విధంగాను, తగ్గిపోయే విధంగాను ఉండకూడదు మన ప్రవర్తన. ఉం. మీకు తెలియకుండానే మిమ్మల్ని మీరు భవిష్యత్తు నాయకత్వానికి సిద్ధం చేసుకుంటున్నారు. అంతే. మీ మీ మంచి కర్మయే మిమ్మల్ని ఇక్కడ చేర్చిందని గుర్తించండి. మనం చేస్తున్న మంచి పని అండ్ మంచి పని అని కాదు, మనం చేసే కర్మ మంచి కర్మ అంటే ధర్మమైనవి కావడం వల్ల అది మనల్ని ఇంత దూరం తీసుకొచ్చి ఈ స్థాయిలో ఉంచింది. మీరు భవిష్యత్తు నాయకులు అన్న దర్శనాన్ని అలక్ష్యం చెయ్యకుండా దానిని సృష్టించడం ఆరంభించండి. ఆలస్యం చేయకుండా బ- సృష్టి అలక్ష్యం అలక్ష్యం చెయ్యకుండా మీరు భవిష్యత్ నాయకులు అన్న దర్శనాన్ని అలక్ష్యం చెయ్యకుండా దానిని సృష్టించడం ఆరంభించండి. అంతే. ఉం. మొదలు నాయకుడి పెట్టమంటున్నారు. ఫ్యూచర్ లో ఎప్పటికైనా మీరు అవ్వాల్సిందే. ఎవరమైనా సరే ఏదో ఒక జన్మకి అది అయి తీరాలి. అందుకని దానికోసమే మన ప్రయాణం అన్నట్లు ఉండండి.
నాయకుడికి రెండు ముఖ్య లక్షణాలు ఉండాలి. మొదటిది, అతనికి తన విధుల పట్ల ఎరుక ఉండాలి. ఉమ్, విధులు అంటే మీ ఆత్మ యొక్క ఆజ్ఞలు లేదా అవసరాలు లేదా ప్రణాళిక నీకు విధించే పనులు. అంతే కదా, విధుల పట్ల. విధుల పట్ల ఎరుక ఉండాలి. అంటే మన ఆత్మ భూమి మీదకి ఎందుకు పంపించింది, ఏ ప్రణాళికతో పంపించింది, ఏ కర్మలు క్లియర్ చేయడానికి పంపించింది, ఏ అనుభూతులు పొందమని పంపించింది, ఇవన్నీ వాటి పట్ల మనకి ఎరుకుండాలి. విధులు అంటే మీ ఆత్మ యొక్క ఆజ్ఞలు లేదా అవసరాలు లేదా ప్రణాళిక నీకు విధించే పనులు. ఉమ్, అవి మీ బోధకుడు లేదా నాయకుడు ద్వారా మీకు అందించబడతాయి. నాయకుడి ద్వారా మనకి అందించబడుతూ అందించబడతాయి. ఉంటాయి. ఇది మొదటి పాయింట్ మేడం. రెండవది, ఉమ్, బాధ్యతాయుత తత్వం. మీరు మీ విధితో సంపూర్ణమైన ఏకత్వంతో ఉంటే మీలో బాధ్యతాయుత తత్వం పెంపొంది మీ శ్రమలో మిమ్మల్ని మీరు మర్చిపోతారు. బాధ్యతతో చేస్తూ ఉన్న ప్రతి పని బాధ్యతగా చేస్తున్నాం. చేస్తూ ఉన్నప్పుడు మన మన శ్రమను మనము మర్చి గుర్తుపెట్టుకోము, మర్చిపోతాం. నేను ఇంత శ్రమ పడ్డానే అనేది లేదు. ఇప్పుడు సృష్టిలో సృష్టి అంతా ప్రాయశ్చిత్తం మీద నడుస్తుంది అని అన్నారు మాస్టర్స్ నాకు చెప్పి. అప్పుడు ప్రతి ఒక్కరూ చేసే పనిలో బాధ్యతగా చేస్తూ ఉన్నారు. అంటే గతంలో బాధ్యత మర్చిపోవటం వల్లే మళ్ళీ తెచ్చుకున్నాం ఆ పనిని. ఇప్పుడన్నా బాధ్యతగా చేస్తేనే కదా. ఎందుకు బాధ్యతగా చేయాలి? బాధ్యతగా చేసినప్పుడు అది అనుభవంగా మారుతుంది, జ్ఞానంగా మార్చుకోగలం కాబట్టి. అందువల్ల బాధ్యతగా చేయటం అనేది మనం చేయాల్సిన డ్యూటీ మనకు ఉంటుంది. ఇప్పుడు ప్రశ్న మేడం, ధ్యానం ఉమ్, గురించి వివరించండి. ఇది ప్రశ్న. జవాబు, ధ్యానం అంటే వివేకం, సూత్రాల నియమాలు ఉపరితలాన్ని చేరటం. ధ్యానం అంటే వివేకం, సూత్రాలు, ఉమ్. నియమాలు ఉపరితలాన్ని చేరటం. ఆ నిధుల ఉపరితలాన్ని చేరి వాటిని కిందికి తెచ్చినప్పుడు మనం వాటిని ఎరుకతో విని చూసి మనల్ని మనం ఎదుర్కోగలం. అంటే అవన్నీ తెలుసుకున్నాక ఆచరించటం అని. ధ్యానంలో వీటిని తెలుసుకొని మీ జీవితంలో, హృదయంలో ఈ లక్షణాలు పెంపొందించుకుంటారు. అంతే. తీవ్రమైన అలసటతో కానీ నిరాశతో కానీ ఉన్నవారిని చిరునవ్వుతో పలకరించండి, స్వాంతనపరచండి. ఉమ్, ఆ విధమైన చర్యలు మీ హృదయాన్ని వికసింపజేస్తాయి. మీ చైతన్యంలో ఐక్యత ఉంటే మీపై గాఢ కాంతి వర్షిస్తుంది. మీరు మరింత విజయవంతంగా, సమృద్ధితో, ఉల్లాసంతో ఉండగలరు. వాటన్నిటికీ ధ్యానమే పునాది. ఏంటి? మళ్ళీ చదువు. ఆ విధమైన చర్యలు మీ హృదయాన్ని వికసింపజేస్తాయి. మీ చైతన్యంలో ఐక్యత ఉంటే మీపై గాఢ కాంతి వర్షిస్తుంది. ఉమ్, మీరు మరింత విజయవంతంగా, సమృద్ధితో, ఉల్లాసంతో ఉండగలరు. వాటన్నిటికీ ధ్యానమే పునాది. ఓకే. ఈ రోజుకి ఈ చాప్టర్ అయిపోయింది మేడం. ఓకే. ఉమ్. మాధవ్ మేడం, ఒక ధ్యానం గురించి మళ్ళీ ఒకసారి చదవరా ప్లీజ్? ఒక నిమిషం.